హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. గత 4 ఏళ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సజ్జనార్ ని ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా బదిలీ చేసింది. ఇప్పటివరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో ఇవాళ ఉదయం సివి ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 4 ఏళ్ల పాటు సేవలు అందించడం తనకెంతో ఆనందంగా ఉందని సజ్జనార్ అన్నారు. ప్రజలకు నేరుగా సేవలందించే సంస్థను వీడటం ఒకంత బాధగా ఉందని, ఆర్టీసీ స్టీరింగ్ వదిలేసే సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు సహకరించిన సిబ్బందికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో కొత్త బస్సుల కొనుగోలు, యూపీఐ పేమెంట్లు, ఎలక్ట్రిక్ బస్సులు, స్టేషన్ల ఆధునీకరణ, మెగా హెల్త్ క్యాంపులు వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే పీఆర్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు శ్రమించాలని సూచించారు. ప్రజా సంక్షేమ పోలీసింగ్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పోలీసింగ్ ని చేయడం జరుగుతుంది. సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి, బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మనం మెయిన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్, వాళ్ళు ఆరోగ్యం. ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కాన్సెప్ట్ తోని హైదరాబాద్ పోలీసు ముందుకెళ్లడం జరుగుతుంది.